చక్రవర్తి లంకాధిపతి జానకి రాఘవుడి ధర్మపత్ని, త్రిలోకాల్లో అత్యంత సౌందర్యవతి, సూర్యుడి ఒక్కొక్క కిరణం, ఇంద్రుడి ఒక్కొక్క అప్సరస అందాన్ని కలబోసి ప్రతిమ చేసినా సరే ఆ ప్రతిమ జానకి అంతం ముందు కృషించిపోతుంది. తన స్థానం అడవుల్లో కాదు, తమరి అంతఃపురంలో ఉందన్నయ్యా. ఈ రావణుడి పరిపూర్ణతలో ఏదైనా లోటుంది అంటే అది జానకి ఒక్కతే. మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకుంటే చాలు. నేను కోరుకున్న న్యాయం నాకు దక్కుతుందన్నయ్యా.
రాముల న్యాయం రెండు పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నారా జానకిని తీసుకువెళ్ళడానికి. అధర్మ విధ్వంసం. కానీ ఈరోజు కోసం పాతకంటలో పరిస్థితి మీద చేయవేయాలని చూసే దుష్టులకి మీ మోస పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో ఉడకబుడతారు. పోరాడతారా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం తత్తత ధైర్యం ఉండాలా? నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషిని నీవా మాకు ప్రాణభిక్షపెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటుంది? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవతాన్ని కిన్నెరకి పశువులను జయించిన విశ్వవిఖ్యాత విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వర. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.
ఏం చెప్పాలి, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చక్రవర్తి లంకాధిపతి ఎవరి కోసం ఈ లంకాపతి రావణుడి సౌందర్య రాసైన చెల్లెల్ని తిరస్కరించాడు? జానకి రాఘవుడి ధర్మపత్ని, త్రిలోకాల్లో అత్యంత సౌందర్యవతి. సూర్యుడి ఒక్కొక్క కిరణం, ఇంద్రుడి ఒక్కొక్క అప్సరస అందాన్ని కలబోసి ప్రతిమ చేసినా సరే ఆ ప్రతిమ జానకి అంత ముందు కృషించిపోతుంది. తన స్థానం అడవుల్లో కాదు, తమరి అంతఃపురంలో ఉందన్నయ్య. ఈ రావణుడి పరిపూర్ణతలో ఏదైనా లోటుంది అంటే అది జానకి ఒక్కతే. మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకుంటే చాలు. నేను కోరుకున్న న్యాయం నాకు దక్కుతుందన్నయ్య.
రావణ రాయుడు 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నానా జానకిని తీసుకువెళ్ళడానికి. అధర్మ విధ్వంసం. కానీ ఈరోజు కోసం కావాలి పాతకంటలో పాస్తి మీద చేయవేయాలని చూసే దుష్టులకి ఈ మోస పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో ఉడకబుట్టాలి. పోరాడతారా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దత్తత ధైర్యం ఉండాలా? నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషిని నీవా మాకు ప్రాణభిక్షపెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటుంది? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు.